మనకి ఈ ఫిబ్రవరిలో T20 వరల్డ్ కప్ జరగబోతోంది కదా. అయితే మరి T20 వరల్డ్ కప్ సంబంధించి ఆస్ట్రేలియా వాళ్ళ టీంని అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అయితే మరి ఒక్కసారి ఈ స్క్వాడ్ కనుక చూసారు అంటే మన టీమిండియాకి ఈ T20 వరల్డ్ కప్లో కొంచెం పోటీ ఇవ్వగల టీం ఏదన్నా ఉందా అంటే అది ఆస్ట్రేలియా అనే అనిపిస్తోంది. ఎందుకు భయ అంటే ఒక్కసారి వాళ్ళ స్క్వాడ్ చూడండి, 8 మెంబర్స్ బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్సే ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్లో వాళ్ళకల్లే చూసుకుంటే ఓపెనర్స్గా మిచెల్ మార్ష్, దాని తర్వాత ట్రావిస్ హెడ్, వీళ్ళిద్దరు కనుక నిలబడితే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల ఎబిలిటీ వాళ్ళ దగ్గర ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఓపెనర్లో వచ్చేసరికి ఎక్సలెంట్ ఓపెనింగ్ అటాక్ ఉంది, మిచెల్ మార్ష్, దాని తర్వాత ట్రావిస్ హెడ్. సో దాని తర్వాత అంటారా కెమెరన్ గ్రీన్. సో మరి గ్రీనే కదా చివరిలో అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలే అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. గ్రీన్ టూ టైప్స్ ఆఫ్ బ్యాటింగ్ ఆడగలుగుతాడు. మనకి టాప్ ఆర్డర్లో వచ్చాడు అంటే పవర్ ప్లేలో చుక్కలు చూపిస్తాడు. తను అంత ముందు ఎర్లీ స్టేజ్లో కూడా అతను ఓపెనర్గా ఆడేవాడు. సో అప్పుడు చూసుకుంటే అతని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది మీ అందరికి కూడా క్లారిటీగా అర్థమైపోయింది. సో అయితే మరి వీళ్ళ టాప్ ఆర్డర్ చూసుకుంటే టాప్ 3 బ్యాట్స్మెన్స్ ఎక్సలెంట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి ఏకంగా 4 భారీ హిట్టర్లు ఉన్నారు. మరి వీళ్ళలో ఒక్కరు నిలబడినా సరే మ్యాచ్ మొత్తాన్ని కూడా చేంజ్ చేయగల ఎబిలిటీ వాళ్ళ దగ్గర ఉండేది. సో ఎవరు పోయి ఆ హిట్టర్లు అంటే ఫస్ట్ వచ్చేసరికి జోష్ ఇంగ్లీష్, దాని తర్వాత వచ్చేసరికి టిమ్ డేవిడ్, దాని తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్, దాని తర్వాత స్టోయినిస్. సో చూస్తున్నారు కదా, వీళ్ళ 4లో ఎవరైనా సరే ఒక్కరు నిలబడినా సరే మ్యాచ్ మొత్తాన్ని ఆస్ట్రేలియా వైపు లాగేయగలుగుతారు. సో మరి దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి నాథన్ ఎల్లిస్. సో మరి నాథన్ ఎల్లిస్ బౌలర్ అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. అతను ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి నాథన్ ఎల్లిస్ బ్యాటింగ్ చూడండి, క్లియర్ కట్గా అర్థమైపోయింది. అరే ఇతను బౌలరా బ్యాట్స్మెనా అనే డౌట్ ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది అనమాట. సో అటువంటి బ్యాటింగ్ ఆడుతూ ఉంటాడు. సో మరి దాని తర్వాత బౌలింగ్ అటాక్లో కనుక చూస్తే మరి బౌలింగే కొంచెం వీక్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళకల్లే మిచెల్ స్టార్క్ ఏమో మరి అతను రిటైర్మెంట్ ఇచ్చేసాడు T20కి. సో దాని తర్వాత వచ్చేసరికి మరి ప్యాట్ కమిన్స్ అంటారా, ప్యాట్ కమిన్స్ ఏమో ఇంజురీ వల్ల మరి దీనికైతే సెలెక్ట్ చేయలేదు అతన్ని. సో మరి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పేస్ అటాక్లో కనుక ఒకసారి చూస్తే హ్యాజల్వుడ్, నాథన్ ఎల్లిస్, దాని తర్వాత వచ్చేసరికి బాట్లెట్. సో వీళ్ళ ముగ్గురుతో పేస్ అటాక్ అయితే ఉందన్నమాట. సో దాని తర్వాత స్పిన్నర్లో వచ్చేసరికి యాడమ్ జంపాతో వెళ్ళబోతూ ఉన్నారు. సో మరి వీళ్ళకల్లే మొత్తం మరి బ్యాటింగ్ అటాక్లో చూసుకుంటే ఎక్సలెంట్ బ్యాటింగ్ అటాక్ ఉంది. కాకపోతే మన టీమిండియాతో పోల్చుకుంటే బౌలింగ్ అటాకే కొంచెం వాళ్ళకి వీక్గా ఉందన్నమాట.